అన్న ఇడ ఇప్పుడు ఇంటింటి సర్వే వస్తున్నారు, ఇంటింటి సర్వే ఏమనిపిస్తుంది? మాకైతే ఏమనిపిస్తలేదండి. ఇప్పుడు వస్తారు, వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మాకైతే ఏమో బెనిఫిట్ అయితే లేదు. ఏమో ఇంతవరకు ఏం కాలేదు కూడా, ఏం కాలేదు. మీరు ఒక్కసారి ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులే. 2 కొడుకులు, ఒక కొడుకు పెళ్లి చేసి అవతలికి వెళ్ళగొట్టేసిన. ఇప్పుడు చిన్న కొడుకు పెళ్ళి, ఇప్పుడు ఆ కొడుకు ఇంట్లో ఉంచుతున్నా. ఇప్పుడు ఇంకా పెళ్లి కాలే, అందులో ఉంచుతున్నా. ఇప్పుడు మరి నా ఇల్లు గింతుంది, ఎండబెట్టుకోవాలా నేను 2 పిల్లల్ని తీసుకొని, అందుకే వెళ్ళగొట్టేసిన. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమన్నా? 6 గ్యారెంటీలు రాసుకోవేరా? ఒక్క నిమిషం పడ్డా నేను. ఆ కమిటీ అలా ఉన్నప్పుడు అక్కడ పోయినా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా పోయి చూపించినాం. ఇంతవరకు కరెంటు రాలేదు, ఏమీ రాలేదు, ఏం రాలేదు. అంతే ఈయన చూడు, ఈయన మాట్లాడతాడు, ఈయన చెప్పు లచ్చి మన కష్టాల గురించి. 6 గ్యారెంటీల గురించి ఏమన్నా ఒక్కటే నమ్మలేదు? ఏది కాలేదని చెప్తూనే ఉన్నా, ఒక్కటి కూడా కాలేదు, ఒక్కటి కూడా కాలేదు. కానీ అప్పుడు ఎందుకు ఇదంతా వేస్ట్? ఎంత కష్టపడ్డారో మీకు మాత్రమే తెలుసు. ఏడ అప్పు తెచ్చుకొని ఏడ మిత్తులు కట్టుకున్నారో మీకే తెలుసు, ఎవరికి తెలియదు. మరి అట్లాంటిది ఇప్పుడు ఒక్కటి మేడం ఒక్కటి, ఇప్పుడు నేను అప్పు చేస్తానో చేస్తానో మీరు అడుగుతారు, మేము చెప్తాం. మీరైతే తెరపరు కదా అప్పు, మీరు వచ్చి తెరపరు కదా. ఈయన అప్పు చేసిండు, ఈయనకేమైనా హెల్ప్ చేద్దామని అయితే మీరైతే రారు. ఎవరు చేయాలి అప్పు? మేము చేసుకుంటాం, మేమే తెంపుకుంటాం. అది దానికి మీరు అవసరం లేదే లేదు. మళ్ళా రేపు ఓటేసినప్పుడు వచ్చి అడుగుతారు చూడు, అప్పుడు మాట్లాడతాం. మేము అప్పటికి కొడతాం, మాట్లాడము. ఈ 6 గ్యారెంటీలు కూడా మాకు వద్దు. ఎందుకంటే మాకు అలవాటు పడ్డ పానము, ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు ఇట్లనే ఉంటాం. మేము అవసరం లేదు, మాకు 6 గ్యారెంటీలు కూడా వద్దు. చెప్పుడే ఎప్పుడు మాకు ఇంకోటి ఏమి లేవు. ఆ 0 బ్యాలెన్స్ వచ్చిందని మేము ఖుషి పడ్డాము. కానీ లాస్ట్కి వస్తే 4000 బిల్ అయింది. మొన్న 4000 బిల్ అయితే, మొన్న 4000 చిల్లర బిల్ అయింది కరెంట్ బిల్లు. మొన్న కట్టిపించేసినాం. మళ్ళీ తిప్పలవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అని ఇవన్నీ. ఇక్కడ మన కమిటీలు ఏం కమిటీలు వచ్చేది? శాఖ గ్రౌండ్ ఒక్కట్లో. అప్పుడు కూడా కరెంటు గురించి అంటే పోయినాం. ఫస్ట్ ఏమో ఇక్కడ కోటర్స్లో కమిటీ హాల్ ఉంది, అక్కడ పోయినాం. అక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. ఇంతవరకు ఏది రాలేదు. చూడండి, మీకు అన్ని టిక్కులు సంతకాలు అయినాయి. మరి ఆ కాయిదాలు తీసుకొని ఎక్కడ పడేసినారో తెలియదు. ఇవి అయితే పెట్టుకున్నాం. ఎవరైనా వస్తే అడిగినప్పుడు చూపిద్దామని పెట్టుకున్నాం. మళ్ళీ ఏది మళ్ళీ గ్యాస్ లేదు. గ్యాస్ అంటే ఎప్పుడో చేస్తారు, నీకెందుకు, నువ్వు కట్టేది కట్టు, 950 కట్టు అని వాళ్ళు. 500 అయింది కదా అంటే, మీరు తింటున్నారా నేనన్నా అంటే, ఆఫీస్ పోయి కట్టుకో అంటున్నారు. మా కరెంట్ బిల్లు చూస్తున్నామో, బిల్లు అయితే 300-400 బిల్లు వస్తుంది. మాకు పానం ఏ నుంచి కట్టుకొస్తున్నాం ఈ గ్యారెంటీ కోసం అని మాకు లేదే లేదు. కాలిపీలి మేము అక్కడ ఇక్కడ రెండింటికి పోయి చేసినప్పుడు ఇది 2 రోజులు డుమ్మ కొట్టుకున్నాం. పండ్లు ఖరాబ్, అన్ని ఖరాబ్, అన్ని వేస్ట్, టైం వేస్ట్. కానీ మనకేం రావు. ఎవరికి వస్తావో ఎవరికి పోతావో వాళ్ళకి వస్తాయి. ఇక సర్వే వచ్చినా కూడా మాకేం వద్దు. చాలు. ఇక మాకు చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసెలో బతుకుతాం. ఉన్న రోజులు ఆ గుడిసెలో బతుకుతాం, ఉంటుంటాం, పోతాం. దాని తర్వాత మా పిల్లలు కష్టపడుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. బస్ అంతే, ఏం లేదండి. చూడండి, రండి, మీకు చూపిస్తారండి. ఒకసారి పైకి రండి, మీకు పైన చూస్తున్నారు కదా, చూడండి, పైన కూడా చూపిస్తాం. మేము ఇల్లులు ఎట్లా ఉన్నావో అన్నీ గులిపోతున్నాయి. ఆ మెట్లన్నీ మొత్తం పర్రలు వాసిపోయినాయి. ఆ గూలిపోతే కూడా ఇప్పుడు మళ్ళీ మీద ఉన్నవాడు కిందికి రానికే కూడా ఇబ్బంది. అది చూసినారా? టీడీపీ ఉన్నప్పుడు కట్టి మన ఆయన పేరేం పేరు విజయరామారావు ఉన్నప్పుడు కట్టించిండు. దగ్గర 30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఏం లేదండి.